హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి డైరెక్ట్గా వస్తే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను ఆ లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడతాను. లింక్ లిస్ట్ కోసం చెప్పాను, సింగిల్ లింక్ లిస్ట్ కోసం కోడ్ కూడా కవర్ చేస్తాం. ఈ వీడియోలో మనం డబుల్ లింక్ లిస్ట్ తరగ కోడ్ కవర్ చేస్తాం. సో డబుల్ లింక్ లిస్ట్కి సింగిల్ లింక్ లిస్ట్కి ఉన్న మధ్యలో ఉన్న తేడా ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా నోడు ఉంటుంది, నెక్స్ట్ నోడు. కానీ ఇందులో ఏంటి, డేటా ప్రీవియస్ నోడు ఉండాలి. నేనైతే ఇప్పుడు కోడ్ రాస్తా. నేనైతే ఏం చెప్తానంటే ఫస్ట్ వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. మీ ఓన్గా అవ్వకపోతే ఒకవేళ అయినా మంచిదే, అవ్వకపోతే వచ్చి వీడియో కంటిన్యూ చేయండి. అయితే ఈ కోడ్ని చూసి కంపేర్ చేసుకోండి. సో దట్ మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది అనమాట, క్లారిటీ కూడా వస్తుంది. ఫస్ట్ మనం క్లాస్ అనమాట, క్లాస్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, దీని కన్స్ట్రక్టర్. సో ఇన్నిట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి, మ్యాజిక్ ఫంక్షన్ కదా, అది చేద్దాం. ఇన్నిట్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు మనం అనమాట మన దగ్గరికి ఈ నోడ్ క్రియేట్ చేసినప్పుడు డేటా ఇస్తారు కదా, ఆ డేటా ఉంటుంది మన కరెంట్ ఆబ్జెక్ట్ సెల్ఫ్. ఈ ఆబ్జెక్ట్ తాలూకు డేటా ఫోల్డర్లో అనమాట ఏదైతే కన్స్ట్రక్టర్ ఇస్తున్న డేటాలోకి పెట్టేస్తాము. సో ఇప్పుడు వచ్చిన డేటా అయితే వచ్చింది, కానీ ఈ టైంలో మనం క్రియేట్ చేస్తున్న టైంలో నెక్స్ట్ పాయింటర్ గురించి ప్రీవియస్ పాయింటర్ గురించి మనకేం తెలియదు కదా. సో నెక్స్ట్ దాంట్లో అనమాట నెక్స్ట్ రెఫరెన్స్ ఎందులో అయితే మెయింటైన్ చేయలేదు దాంట్లో మనం నన్ పెడతాం. అలాగే ప్రీవియస్ పాయింటర్ దాంట్లో కూడా నన్ పెడతాం. సో ప్రీవియస్ పాయింటర్లో కూడా. సో ఇప్పుడు మీరు ముందు సింగిల్ లింక్ లిస్ట్లో చూస్తే దానికి దీనికి చూస్తే సింపుల్, అంతా సేమే. ఓన్లీ ప్రీవియస్ అని చెప్పి ఎక్స్ట్రా వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. ప్రీవియస్ అనమాట ప్రీవియస్ నోడ్ తాలూకు పాయింటర్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ ప్రీవియస్ వేరియబుల్లో మనం దాని రెఫరెన్స్ని పెడుతున్నట్టు అనమాట. సో ఇది చూడడానికి కూడా మనం ఎప్పుడైనా ప్రింట్ చేసినప్పుడు నోట్ది నీట్గా అవ్వాలి కదా. సో ఎలాగైతే మనం సింగిల్ లింక్ లిస్ట్లో చేస్తామో సేమ్ అదే పని ఇక్కడ చేస్తాం. సింపుల్గా డేటాని రిటర్న్ చేసేస్తాం. దీంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. మన నోడ్ తాలూకా ఫైల్ క్లాస్ తయారైపోయినట్టు. సో సేమ్, ఓన్లీ మీరు ఏదైనా చూస్తే ఓన్లీ సెల్ఫ్ డాట్ ప్రీవియస్ ఒక్కటే ఎక్స్ట్రాగా చేంజ్ అయింది, అంతకుమించి మిగతాది అంతా సేమ్. నోడ్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ అనమాట క్లాస్ తయారు చేద్దాం, అదే ఫైల్ క్లాస్ తయారు చేద్దాం. సో డబుల్ లింక్ లిస్ట్లో ఫస్ట్ ఏం చేయాలి, మనం నోడ్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం నోడ్ ఇంపోర్ట్ చేసేసాం. నోడ్ డబుల్ డాట్ పీవై అని చెప్పేసి అనుకుని మనం తయారు చేసాం కదా, దాంట్లో మనం నోడ్ క్లాస్ క్రియేట్ చేసాం కాబట్టి అదే మనం ఇంపోర్ట్ చేసాం. మనం ఇప్పుడు క్లాస్ డబుల్ లింక్ లిస్ట్ క్లాస్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో కూడా మనకి కన్స్ట్రక్టర్ అదే ఇనిట్ ఫంక్షన్ తయారు చేయాలి కదా. సో ఇనిట్ ఫంక్షన్ తయారు చేద్దాం. సో ఈ లింక్ లిస్ట్ని అనమాట మనం ఇనిషియలైజ్ చేసినట్టు, లేకపోతే దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన టైంలో మనకి హెడ్ నోడ్ తెలియదు కదా, ఎందుకంటే అప్పటిదాకా నోడ్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు, క్రియేట్ అవ్వకపోవచ్చు. కాబట్టి మనం సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్ను పెడతాం. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ లింక్ లిస్ట్లో డబుల్ లింక్ లిస్ట్లో పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట, సేమే ఉంటుంది. ఓన్లీ థింగ్ అనమాట ఈ యాడ్ రిమూవ్ ఫంక్షన్లో మనం ప్రీవియస్ పాయింటర్ని కూడా ఎక్స్ట్రా హ్యాండిల్ చేస్తాం, ఒక్కటి చేంజ్ ఉంటుంది. సో నేను అనమాట ఈ లింక్ లిస్ట్లో ఏదైతే ఉందో దాంట్లో ఉన్నది అంతా కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు కోడ్ని ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఓన్లీ సింపుల్గా ఇలా డైరెక్ట్గా పెట్టే బదులు ఇక్కడ కొంచెం చేంజ్ చేద్దాం. సో నోడ్ నెక్స్ట్లోకి పెట్టేసే బదులు ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని కరెంట్ హెడ్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో క్రియేట్ చేసుకోండి, వేరియబుల్లోకి పెట్టేద్దాం. యాడ్ కొట్టేటప్పుడు డేటా వచ్చింది, దాని ద్వారా నోడ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఏదైతే హెడ్ ఉందో దాన్ని కరెంట్ హెడ్ అని చెప్పేసి అనుకుని ఒక వేరియబుల్లోకి పెట్టేస్తాం. పెట్టేసాక ఇప్పుడు ఏంటి, ఈ కరెంట్ నోడ్ ఏదైతే క్రియేట్ అయిందో నోడ్ డాట్ నెక్స్ట్, దీనికి అనమాట ఈ కరెంట్ హెడ్ పెట్టేయాలి కదా. ఏదైతే ప్రజెంట్ హెడ్ ఉందో దాన్ని తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ వేరియబుల్ పెట్టేస్తాం. మన ఈ కరెంట్ హెడ్ ఏదైతే ఉందో దాని ప్రీవియస్ తీసుకొచ్చి కరెంట్ నోడ్కి పెట్టాలి కదా, ఎందుకంటే ప్రస్తుతానికి నోడ్ ముందు వచ్చేసింది, తర్వాత మన కరెంట్ హెడ్ ఉన్నది కదా. కాబట్టి పెట్టేయాలంటే ఫస్ట్ కరెంట్ హెడ్ అనేది నన్ను ఉందో లేదో చూసుకోవాలి. సో నన్ను కాకపోతే, ఒకవేళ కరెంట్ హెడ్ కానీ నన్ను కాకపోతే దాని తాలూకు ప్రీవియస్లీ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నోడ్ అయిందో అది తయారైపోయినట్టు. సో శుభ్రంగా దీని రిలేషన్ తయారైపోయింది. ఇప్పుడు హెడ్ కింద అనమాట మన ఇప్పుడు ఏదైతే నోడ్ క్రియేట్ చేస్తామో అది చేసేయాలి. సో సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నోడ్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో డబుల్ లింక్ లిస్ట్ కదా, మనం ప్రస్తుతానికి ఒక నోడ్ ఉంది, ఇది ప్రీవియస్ పాయింటర్ పెట్టుంది, ఇది ఇలా పెట్స్తుంది. ఇప్పుడు ఏంటి, ఇది అనమాట నన్నకు పెట్స్తుంది, ఇది కూడా నాన్నకి పెట్స్తుంది, రైట్. ఇది ప్రస్తుతానికి హెడ్ కింద, ఇది కరెంట్ హెడ్ అనమాట. అవునా. ఇప్పుడు మనం కొత్త నోడ్ని క్రియేట్ చేసాం. కొత్త నోడ్ క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పుడు ఇక్కడ కూడా ప్రీవియస్ డేటా ఎన్. ఇప్పుడు ఇది హెడ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని చేసే ముందు అనమాట ఏం చేయాలి, ఇది తీసుకొచ్చి ఈ నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టేయాలా లేదా, కరెంట్ నోడ్కి పెట్టేయాలా లేదా. సో ఫస్ట్ కరెంట్ నోడ్కి పెట్టేస్తాం అనమాట. పెట్టామా.
ఆ తర్వాత ఏంటి ఈ ప్రీవియస్ తాలూకు నన్నది పీకేసి ఇప్పుడు ఈ ప్రీవియస్ తీసుకొచ్చి దీనికి పాయింట్ చేయాలా లేదా? ఈ హెడ్ని ఇక్కడ నుంచి పీకేసి ఇక్కడికి షిఫ్ట్ చేయాలా లేదా? అదే పని ఈ కోడ్లో చేసాం అనమాట. ఏం చేసాం, ప్రజెంట్ అయితే ఏదైతే నోడ్ ఉందో అది తయారు చేసేసాం. తయారు చేసేసాక ఈ కరెంట్ హెడ్ అయితే ఏదో ఉందో అది తెచ్చుకున్నాక ఈ నోడ్ డాట్ నెక్స్ట్లో ఈ నోడ్ కొత్త దాని నెక్స్ట్లో అనమాట కరెంట్ హెడ్ అనమాట పెట్టేసాం. పెట్టేశాక ఏం చేసాం, కరెంట్ హెడ్ అనమాట అది కొత్తగా క్రియేట్ అయిందని నన్ను కూడా ఉండొచ్చు కదా, అలా కాకపోయినప్పుడు దాని తాలూకు ప్రీవియస్ ఉంది చూసాం, ఆ ప్రీవియస్ తీసుకొచ్చి ఈ నోడ్కి మనం పాయింట్ చేసేసాం. ఈ పని కూడా అయిపోయింది. ఇప్పుడు అనమాట ఏం చేసాం, మనం జస్ట్ ఈ కరెంట్ హెడ్ అయితే ఈ హెడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని పీకేసి ఈ కొత్త నోడ్ అయితే ఫ్రెష్గా తయారు చేస్తుందో దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తాం అంతే. ఇప్పుడు అనమాట యాడ్ అయితే అయిపోయింది. రిమూవ్ తయారు చేసే ముందు రిమూవ్ ఫంక్షనాలిటీని కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సో ఇది లింక్ లిస్ట్. ఇప్పుడు రిమూవ్ దాన్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఏంటి రిమూవ్ చేయాలంటే ఫస్ట్ది కదా రిమూవ్ చేయాలి. ఫస్ట్ది మనం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ అనమాట ఈ హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి పీకేసి ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. హెడ్కి షిఫ్ట్ చేసేసాం. నెక్స్ట్ షిఫ్ట్ చేశాక ఇప్పుడు దీని తాలూకా నెక్స్ట్కి కనెక్షన్ పీకేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రీవియస్కి కనెక్షన్ పీకేయాలి. సో దట్ ఇది రోగ్ నోడ్ అయిపోతుంది, ఇది ఎగిరిపోతుంది. ఇప్పుడు కోడ్లో చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, ఇదైతే బాగానే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే హెడ్ ఉందో దాన్ని తీసుకొచ్చి నోడ్లో తీసుకొచ్చాం. అది నన్ను కాదు అని అనుకుంటే హెడ్లోకి అనమాట నోడ్ తాలూకా నెక్స్ట్ దాన్ని పెట్టేసాం. పెట్టేశాక ఈ కరెంట్ ఏదైతే హెడ్ ఉందో దాని తాలూకా ముందు నోడ్ పోతుంది కదా, కాబట్టి ఏం చేయాలి, దాన్ని ప్రీవియస్ ఉంది చూసావా, ఆ ప్రీవియస్ని సింపుల్గా నన్ చేసేస్తాం అనమాట. సో దట్ దేన్ని రిఫరెన్స్ చేయదు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే నోడ్ ఉందో మనం రోగ్ నోడ్ చేయబోతున్నాం దాన్ని అనమాట నెక్స్ట్ కూడా నన్ చేసేస్తాం. సో ప్రీవియస్ కనెక్షన్ పీకేసాం, దీన్ని చేంజ్ చేస్తాం, హెడ్ని కూడా అనమాట మనం ఏదైతే ఉందో దాంట్లోకి షిఫ్ట్ చేసేసాం. సో రిమూవ్ ఫంక్షనాలిటీ కూడా డన్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడం నీట్గా ప్రింట్ అవ్వాలి కదా, దానికి సంబంధించిన దానికి వచ్చేద్దాం. డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి జస్ట్ ఇక్కడ ఇది ఒకటి చేంజ్ చేద్దాం. ఈ కోడ్లో ఏం మార్పు లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే ఏదైనా ఇటరేట్ చేస్తున్నప్పుడు మనం నెక్స్ట్ మనం వెనక నుంచి ముందుకెళ్ళట్లేదు కదా, ముందు నుంచి ఉన్నదాని నుంచి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రీవియస్ పాయింటర్ వాడట్లేదు, సింపుల్గా నెక్స్ట్ పాయింటర్ వాడేసుకొని ముందుకు వెళ్ళిపోయాం అనమాట. దీని డెమో తలకు కూడా రాద్దాం. ఫస్ట్ అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేస్తాం మన డబుల్ లింక్ లిస్ట్ని. ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ తాలూకా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం, దాన్ని ఒక వేరియబుల్లో పెట్టేద్దాం. డబుల్ లింక్ లిస్ట్ తాలూకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, దాన్ని వేరియబుల్లో పెట్టేస్తాం. ఇప్పుడు అంటే ఒకటి యాడ్ చేసుకుంటే వెళ్దాం. ఓకే, సో అశోక్ అని డేటా ఇచ్చి ఒకటి క్రియేట్ చేస్తాం, అలాగే దివాకర్ దినేష్ కూడా ఇచ్చేద్దాం. సో డబుల్ లింక్ లిస్ట్లో కనుక మనం 3 నోట్స్ యాడ్ చేసినట్టు. సో ఇప్పుడు ఎలా ఉందో ప్రింట్ చేసుకుందాం. అందులో ఒకటి రిమూవ్ చేసి ఆ తర్వాత ఎలా ఉంటుందో దాన్ని కూడా ప్రింట్ చేసుకుందాం. సో దానికి కూడా కోడ్ రాస్తాం, రిమూవ్ చేస్తున్నాం, ఆ తర్వాత రిమూవ్ తర్వాత ఏముంది అని చెప్పాను అనుకోండి. ఈ కోడ్ రన్ చేసి చూద్దామా, లెట్స్ రన్ ఇట్. చూసారా, దినేష్ దివాకర్ అశోక్ రిమూవ్ చేశాక ఫస్ట్ నోట్ కదా పీకేస్తున్నాము. సో దినేష్ ఎగిరిపోయింది, దివాకర్ అశోక్ అనమాట. కూల్ కదా. ఐ హోప్ డబుల్ లింక్ లిస్ట్ మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో రాసిన కోడ్ ఉంది చూసారా, అది నేను డిస్క్రిప్షన్లో దాని గిట్హబ్ URL పెట్టుంటాను, కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. పీస్, హ్యాపీ కోడింగ్.